నెల్లూరు జిల్లా అల్లూరులో ఈ నెల 31వ తేదీ రాత్రి నిర్వహించే పోలేరమ్మ, కలుగోలమ్మ, గంగమ్మల ఊరు జాతరను సాంప్రదాయాలకు అనుసరించి నిర్వహించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు అల్లూరులోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే అల్లూరు ఊరు జాతరను ఈ నెల 31వ తేదీన మంగళవారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాలలో అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ జాతర నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక కమిటీలను వేసి జాతర జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ జాతరలో అందరి భాగస్వామ్యం అవసరమని, అప్పుడే దానికి వైభవం వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పోస్టర్ను విడుదల చేశారు. ఈ జాతర సందర్భంగా సినీ యాక్టర్స్, జబర్దస్త్ యాక్టర్స్, పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణరాజు, శ్రీనివాసులరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్, సుధాకర్, ఆంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు. జనవరి 2వ తేదీ 3వ తేదీ అల్లూరు ఊర్లో జరుపుకున్నాం 2024. యథాప్రకారం ప్రతి సంవత్సరం పండుగ నెలలో కొత్త సంవత్సరంలో మొదటి మంగళవారం మనం పోలేరమ్మ జరుపుకునే ఆనవాయితీ మనకి. అలాగనే ఈ సంవత్సరం మన ఆనవాయితీ ప్రకారం మనం 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ మనకి పండగ నెలలో మనం జరుపుకునే అవకాశం. యథాప్రకారం అన్ని సాంప్రదాయాలు పాటిస్తూ ముగ్గురు అమ్మల్ని ఈ గ్రామం అల్లూరు ఊరు పొలిమేరుల అన్ని ప్రాంతాల్లో ఉత్సవం చేసుకునేదానికి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం దాగానే పొద్దున సద్ది కుమ్మరి వీధి దగ్గర సద్ది కాడి నుంచి గ్రామం నలుమూర్ల పొలిమేళ్ళ తప్పెట్లు కొట్టే కాడి నుంచి మన యొక్క సాంప్రదాయాలు పాటిస్తూ అవతల సద్ది నివేదన, అవతల కూడా అన్నీ ఇది పాటిస్తూ ఇంకా పోయిన సంవత్సరం కన్నా ఇంకా మెరుగైన రీతిలో చేసేదానికి ఉత్సవ కమిటీ ముందుకు చేస్తున్నది. దీంట్లో సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క 31వ తేదీ జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎక్కువ కృషి చేసి కష్టపడుతున్న ప్రతి ఒక్క కమిటీ సభ్యులు, ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళందరినీ అభినందించాలి. దాని తగ్గట్టు దాతల సహకారం, గ్రామ ప్రజల యొక్క అందరి యొక్క ప్రోత్సాహంతో జరుగుతున్నది. ఈ అందరినీ కలుపుకొని ప్రతి సంవత్సరం జరుగుతున్న దానికన్నా ఈ సంవత్సరం కొత్తగా 2025వ సంవత్సరం అడుగుడిపోతున్నాం. ఈ సందర్భంగా 25 మంచి నెంబర్ అంటున్నారు అందరూ, అస్ట్రాలజర్స్ అందరూ. మంచి తెసదని అల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలందరూ ఇంకా సుభిక్షంగా, ఇప్పటికే మనం అందరం సుభిక్షంగా ఉన్నాం. ఆ అమ్మని దయ వల్ల, ఈ ముగ్గురు అమ్మల దయ వల్ల ఇంకా సుభిక్షంగా, ఇంకా అభివృద్ధి చెందాలని ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం. ఇది మతాలకి, కులాలకి సంబంధించిన ఉత్సవం కాదు. ఈ కథా కాలక్షేపం అన్నీ చేస్తూ సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు, అవతల పోలేరమ్మ అరుగు మీద మన కళాకార బృందాలందరూ వారి యొక్క కార్యక్రమాలు ప్రదర్శించడం, నాయి బ్రాహ్మణులు పూర్తిగా వారి యొక్క కచేరీ నడపడం ఇవన్నీ జరుగుతాయి. 12 గంటల పైబడి ముగ్గురు అమ్మల్ని మనం ఎత్తి గ్రామోత్సవానికి బయలుదేరి వారంతా మన నందిబొమ్మ సెంటర్కి ముగ్గురు వచ్చి ఆ కలయికం మీ అందరికీ తెలిసిందే. చాలా రసవత్తరంగా ఈ కార్యక్రమాన్ని వారి ఉత్సవంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వారు అందరూ పార్టిసిపేట్ చేసేసుకున్న ఉత్సవం. ఇది ఘనంగా నిర్వహించుకున్నాం. చుట్టుపక్కల ఉన్న భక్తులు, ప్రేక్షకులు అందరూ ఆనందించే విధంగా ఈ పోలేరమ్మ జాతర ఉత్సవం జరిగేటట్టు అందరం బాధ్యత వహించి
కార్యక్రమం చేసుకుంటామని మనం చేస్తున్నాం. ఇది సంవత్సరం మనం ఈ ఉత్సవాన్ని ప్రారంభించిన కాడి నుంచి ప్రతి సంవత్సరం ఏదో కొంత కొత్త కొత్త పద్ధతులు ఏర్పాటు చేసి సాంప్రదాయాన్ని మరవకుండా కొత్త పద్ధతులు కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఇంకా వినూత రీతిలో ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కొక్క బాధ్యత పెట్టుకోకపోతే టీమ్స్గా వేసుకొని బాధ్యతలు పెట్టుకొని ఈ యొక్క నిర్వహణ. ఎందుకంటే తిరుమలలోనో లేకపోతే శ్రీశైలంలోనో ఇతర ప్రాంతాల్లో బ్రహ్మోత్సవాలు జరిగినా ఇంకేదైనా జరిగినా ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఆ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, కాటేజీలు ఉంటాయి, అన్నిటికీ మండపాలు ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. ఎంతమంది రోజు 35,000 మంది వచ్చే పరిస్థితులు ఉంటాయి. దాన్ని 1,00,000కి ట్రాన్స్ఫార్మ్ చేయడం ఈజీ. రోజు 1000 మంది కూడా రారు. గ్రామ దేవతోత్సవం అంటే మీ అందరికీ తెలిసిందే. అందులో 31 అంటే ఇంకా తెలిసిందే. ఇవన్నీ ఫేస్ చేసి ప్రయత్నం చేస్తాం. అందరూ సహకారం తీసుకుంటాం. ప్రప్రథమంగా మంచి గుర్తుండే విధంగా చేసుకునేదానికి సహకరిస్తున్నారు అందరూ. అదేవిధంగా జరగాలని అందరి యొక్క సహకారం దీంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. భక్తులందరూ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ ఈ ముగ్గురు అమ్మలను దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వారి యొక్క ప్రీతికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. JVR షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి ప్రతి రోజు 400 మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ₹1కే చీర. ఇంకా 3 లెనిన్ ప్రింటెడ్ శారీస్ ₹599, 3 మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹389, 4 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ ₹999, 5 కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹499, 3 కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ₹599, 2 లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ ₹999, 2 3-పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ ₹599, పోలో బెడ్ షీట్ ₹69. ఇంకా మరెన్నో ఆఫర్లు. JVR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.